ఆమె కొడుకు కూర్చోటి ఏం లేదు నేను నాకు నువ్వు కూర్చోబెట్టి అయినా కూర్చో అని ఆమె కూర్చోబెడతాది. ఈ లాజ్ చూసుకుంటే కూర్చుంటారు. ఇక కూర్చోగానే ఈమె అమ్మ ఈమె చేస్తే లోపల పోయి కూరగాయలు కూర్చుంటుంది. ఈయన అయిపోతుంది. ఇక అమ్మ జీ అయిపోయింది అనుకుంటే అడుస్తాడు. ఓ రాగానే వస్తున్న బిడ్డ అని చెప్పి కూరగాయలు కోసేసి పెట్టి ఆమె చక్కగా వచ్చి నీళ్ళు తీసుకొని మంచి పోసి ఇక రాస్తా ఉంటుందండి. కడతా కదా ఇక కడగానే మళ్ళీ నీళ్ళు పోతుంది. ఇక కడుక్కొని చక్కగా పోయి మళ్ళీ కూరగాయలు కోస్తా ఉంటుంది. ఇక సబ్బు పెట్టి కడుకుంటుందా కడుకోవాలి అమ్మ సబ్బే కదా నోటి అట్టే పోతుంది. అట్టే కోసే కూరగాయలు టమాటాలు కోస్తాయి కదా. అయితే ఈ చేతిలో గీతలు ఉంటాయి. ఈ చేతిలో గీతల మొత్తం అట్టే ఉంటుంది. అది పోదు. ఈ గోర్ల గీతలలో ఉంటది. అది పోదు. ఈమె టమాటాలు కోసినప్పుడు ఆ పుల్లగా ఉంటాయి కదా టమాటాలు. ఆ పుల్ల దానికి గీతలకి వెళ్ళి గోర్లకి చిన్నగా అలాగా దాడుతా అంత అంటే బుట్టోని మొత్తం మనం తింటున్నాం లెక్క. ఇంటి లాలు అయితే బిడ్డ గందు కోసమే మనం బాత్రూమ్ కట్టుకుంటే పైగడ కట్టుకుంటే అలా సబ్బు పెడతాం. ఖచ్చితంగా ఎవరైతే కడుక్కుంటారో వాళ్ళు ఖచ్చితంగా సబ్బుతో చేయి కడుక్కోవాలి బిడ్డ. ఇక బయట కూర్చోబెట్టాక ఆడేటోడు చెప్పనా బిడ్డ వాడొచ్చి ఇక పందులు ఈగలు దోమలు అన్ని ఆలి ఈ బో చేసుకుంటే మళ్ళీ బయటకు వస్తాడు. బో వేసుకొని బయటకు రాగానే మళ్ళీ ఈ ఒక్కడే కాదు వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ లెక్క ఇంకో అమ్మ వస్తుంది. ఈమె చూసుకోవాలి ఏం కూర ఆడి ఆడి అనుకుంటే ఈమె ఆమె అంత కలుసుకుని తింటారు. ఆ ఈగలు ఏం చేస్తాయి వీళ్ళు ఎట్ట కలుసుకుని అవి కూడా కలుసుకుంటాయి. ఇక్కడ ఆలుతుంటే అక్కడ ఆలుతుంటాయి. ఇక్కడ ఆలుతుంటే అక్కడ ఆలుతుంటాయి. మీటింగ్ పెడతాయి ఈగలు కూడా. మీటింగ్ పెట్టి బిడ్డ అంతా లోపలికి అదివా ఇక్కడ ఇదివా ఇక రోగాలు రాకపోతే ఏమొస్తాయి బిడ్డ. అందుకోసమే మరుదొడ్డి కట్టుకోవాలని చెప్తున్నాం. మరుదొడ్డి కట్టుకుంటే అందరికీ ఆడపిల్లలు కానీ ఇవాళ ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎంత భయం. చీకటి అయింది మరి బయటికి వెళ్తే తోడు రావాలి. అమ్మ తోడు పోవాలి. వాన వస్తుంది. అప్పుడు బయటికి వెళ్ళాలంటే కష్టమవుతుంది. అందుకోసమే మరుదొడ్డి కట్టుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరుదొడ్డి ఖచ్చితంగా వాడాలని చెప్పి ఎవరు బయటికి పోవద్దు. దయచేసి తండావాస అమ్మ తల్లి మీకే తల్లి జరా అందుకోసమే